తన కాపు సామాజిక వర్గీయుల అభ్యున్నతి కోసం పరితపించి వారికి పెద్ద దిక్కుగా నిలిచిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గీయులు విషాదంలో మునిగిపోయారు. 73 ఏళ్ల ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. ఈ సాయంత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన నివాస గృహం వద్దే అంత్యక్రియలు జరుగుతాయి. ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, కాపు నాయకులతో పాటు సామాన్య కాపు సామాజిక వర్గీయులు కూడా భారీ సంఖ్యలో కిర్లంపూడికి తరలి వెళ్లారు. రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరైన ముద్రగడ పద్మనాభం 1953లో కిర్లంపూడిలో జన్మించి 24 ఏళ్ల వయసులోనే తన తండ్రి వీరరాఘవరావు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారిగా 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1994లో పద్మనాభం కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో జారీ చేసింది. పద్మనాభం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ముద్రగడ కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉద్యమకారులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులబెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశాడు. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా మాటకు కట్టుబడే వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన వైఖరి వల్ల కొన్నిసార్లు సామాజిక వర్గం పరంగా ప్రయోజనం పొందిన, మరికొన్నిసార్లు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని, అయినా ఆయన ఇచ్చిన మాటపై ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ముద్రగడ లాంటి నేతలు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు, కృషి మరువలేని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించేందుకు కిర్లంపూడి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ముద్రగడకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అతిథులకు ఎంతో ఆప్యాయంగా స్వయంగా వడ్డిస్తారని పంతం కొండలరావు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పంతం కొండలరావు తీవ్ర సంతాపాన్ని, విచారాన్ని ప్రకటించారు. ఆయన మృతి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సీసీసీ బీసీఎన్ యాజమాన్యం సంతాపం ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా మాటకు కట్టుబడే వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన వైఖరి వల్ల కొన్నిసార్లు సామాజిక వర్గం పరంగా ప్రయోజనం పొందిన, మరికొన్నిసార్లు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని, అయినా ఆయన ఇచ్చిన మాటపై ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ముద్రగడ లాంటి నేతలు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు, కృషి మరువలేని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించేందుకు కిర్లంపూడి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ముద్రగడకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అతిథులకు ఎంతో ఆప్యాయంగా స్వయంగా వడ్డిస్తారని పంతం కొండలరావు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పంతం కొండలరావు తీవ్ర సంతాపాన్ని, విచారాన్ని ప్రకటించారు. ఆయన మృతి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సీసీసీ బీసీఎన్ యాజమాన్యం సంతాపం ప్రకటించింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పివిఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. మాధవ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తిలో పద్మనాభం ముందు వరుసలో ఉంటారని సోము కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలు రాజకీయాల చరిత్రలో నిలిచిపోయాయన్నారు. పద్మనాభం బీజేపీలో చేరి ఉంటే పార్టీ రూపురేఖలు మారిపోయి ఉండేవని వ్యాఖ్యానించారు. పద్మనాభానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వమని కొనియాడారు. 50 నుంచి 100 పడకలకు పెంచిన రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న సాయంత్రం వర్చువల్గా ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంలో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు మంజూరైన నెలవారీ పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రి సుభాష్ అందజేసి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ఈఎస్ఐసి రీజనల్స్ డైరెక్టర్ ఎం రామారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరరావు, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ ప్రణవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొడిగించిన ఓటర్ల ప్రత్యేక విస్తృత సవరణను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం సర్ను ఈ నెల 24 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అందులో భాగంగా బిఎల్ఓలు ఇంటింటి సందర్శన కార్యక్రమం జూలై 24, 2026 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ముసాయిదా ఓటర్ జాబితాను జూలై 31న ప్రచురిస్తామని తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించబడతాయని, వాటి పరిష్కారం సెప్టెంబర్ 28 నాటికి పూర్తి చేసి అక్టోబర్ 3, 2026న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తున్నట్లు కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలోని 18,46,723 మంది ఓటర్లకు సంబంధించిన ఇన్యూమరేషన్ ఫారాలు 100% పంపిణీ పూర్తి కాగా 16,74,681 ఇన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేయడం ద్వారా 90.68% పూర్తయినట్లు తెలిపారు.